అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే మా ఇంటికి రండి, ఓకే. మీకు కడుపు నిండా భోజనం పెడతాను, భిక్ష అంటారు కదా దాన్ని, అవును. మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. భవానీ మాలలు వేసుకున్న వారు వచ్చి మా ఇంటి దగ్గర భజన చేసుకోండి, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. నేనేమంటానంటే మమ్మల్నిగా బ్రతకనివ్వండి, ఇతర ఆచారాలను గౌరవిస్తారు. మీకు గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు మీలాగా ఉండండి, మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి. మీరు ఎంతరా అని అంటే మాత్రం నేను ఊరుకోను. ఆత్మగౌరవం ఎక్కువ నాకు, ఆత్మాభిమానం ఎక్కువ. అందరినీ ఇలాగ లేరు అని అంటే నేనేం చేయాలి దానికి? మా అమ్మని అలాగే నన్ను ఒక్కడే కాదు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ క్రిస్టియానిటీలోనే చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇతను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే యేసు యొక్క అట్లా అన్న పాస్టర్లు ఎవరో వాళ్ళని పిలిచి ఒక్కసారి కొట్టి చూడండి, ఒక చెంప మీద లైవ్లో కూర్చోబెట్టి. కొట్టడం కాదు, మీకు నేను చెప్పేది వినండి. వాక్యం ఉంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్తున్న పాస్టర్స్ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ మాట చెప్పారు. మహాత్మా గాంధీయే వాడుకున్నాడు దాన్ని. నేను ఏమంటున్నానంటే ఆ పాస్టర్ని పిలిచి పేళ్ళు ఒక 4 దెబ్బలు కొట్టండి చెంప మీద పెట్టి. ఆయన ఎంత బాగా వాక్యాన్ని పాటిస్తున్నాడో నేను